ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వెంటనే విమానం ఫైర్ ఇంజన్లు చుట్టుముట్టాయి. విమానాన్ని మిగతా విమానాలకు దూరంగా నిలిపి తనిఖీలు నిర్వహిస్తున్నారు భద్రతా సిబ్బంది. ప్రయాణికులందరినీ కూడా కిందకు దించేసి లగేజ్ ని చెక్ చేస్తున్నారు. విమానంలో పార్లమెంట్ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి ఉన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వెంటనే విమానం ఫైర్ ఇంజన్లు చుట్టుముట్టాయి. విమానాన్ని మిగతా విమానాలకు దూరంగా నిలిపి తనిఖీలు నిర్వహిస్తున్నారు భద్రతా సిబ్బంది. అలాగే ప్రయాణికులందరినీ కూడా కిందకు దించి లగేజ్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. విమానంలో పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య, అలాగే హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి కూడా ఉన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చినటువంటి ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అలాగే వెంటనే ఆ విమానానికి ఫైర్ ఇంజన్లు చుట్టుముట్టాయి. విమానాన్ని మిగతా విమానానికి దూరంగా నిలిపి తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అక్కడ భద్రతా సిబ్బంది. అయితే అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా వెంటనే కిందకు దించేసి వారి లగేజ్ ని కూడా చెక్ చేస్తున్నారు సిబ్బంది. విమానంలో పార్లమెంటు సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఉన్నారు. అలాగే ఆయనతో పాటు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి కూడా ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 45 నిమిషాల పాటు ఆలస్యంగా ఢిల్లీ నుంచి బయలుదేరింది ఫ్లైట్. 6 గంటలకు బయలుదేరాల్సి ఉంది. కానీ 45 నిమిషాలు ఆలస్యంగా ఫ్లైట్ బయలుదేరడం అనేది జరిగింది. ఫ్లైట్ లో ప్రయాణించినటువంటి పార్లమెంట్ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రస్తుతం మనకు అందుబాటులోకి వచ్చారు మనతో మాట్లాడడానికి. సార్ నమస్తే అండి. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయా? ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? మీరు ఇంకా అక్కడే ఉన్నారా? మేము బయటకు వచ్చేసాం. ఎంపీలను వదిలిపెట్టారు. నేను మేడా రఘునాథ్ రెడ్డి, జస్టిస్ నరసింహారెడ్డిని ముగ్గురిని బయటకు పంపించారు వెహికల్. ఇంకా మిగతా వాళ్ళందరినీ చెక్ చేస్తున్నారు. సార్ యాక్చువల్గా ఈవినింగ్ 6 o'clock కి ఢిల్లీలో స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ కదా ఇది. అప్పుడే చాలా ఆలస్యంగా బయలుదేరిందని చెప్తున్నారు. సో బయలుదేరిన తర్వాత ఎటువంటి పరిస్థితులు చూసారు ఫ్లైట్ లో ఉన్న సమయంలో మీరు? అలాగే ల్యాండ్ అయ్యే సమయంలో కానీ ల్యాండ్ అయిన తర్వాత కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు? ఏం అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం అనిపించలేదు. ఇక్కడికి వచ్చినాక దిగేటప్పుడు ఏదో మెసేజ్ రాగానే వాళ్ళు 15-20 నిమిషాలు లేట్ చేశారు దిగడానికి. దిగినాక అందరు అందులోనే ఉండాలి అని చెప్పి అందులో ఉంచారు. అందరిని దించి లగేజ్ తో సహా అందరు ఇన్నే ఉండాలని గట్టిగా చెప్పి అట్టే ఇరవెట్టిరు. అయితే నన్ను మేడా రఘునాథ్ రెడ్డి, జస్టిస్ నరసింహారెడ్డిని గుర్తుపట్టి మీరు వండి సార్ అని చెప్పి అందరూ పంపించారు. రైట్ సార్. అయితే ప్రస్తుతం అసలు పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా? ఇప్పుడు అందరినీ చెక్ చేస్తున్నారు. వాళ్ళ లగేజ్ వాళ్ళను బాగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళందరినీ. రైట్ సార్. సో హ్యాపీ యూ హ్యావ్ ల్యాండెడ్ వెరీ సేఫ్లీ. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. మనం చూస్తూ ఉన్నాం అక్కడ బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో మిగతా ఫ్లైట్స్ అన్నిటికీ కూడా దూరంగా నిలిపి ఆ ఫ్లైట్ను తనిఖీలు చేస్తూ ఉన్నారు సిబ్బంది. అలాగే అందులో అప్పటి వరకు ప్రయాణించిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కిందకి దించేశారు. వెంటనే అక్కడ ల్యాండ్ అయిన వెంటనే కూడా అక్కడ క్రూ అంతా కూడా వెంటనే అక్కడికి చేరుకొని ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారందరినీ కూడా హుటాహుటిన బయటకు దించేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే వారి లగేజ్ కి సంబంధించి ఇంకా తనిఖీలు కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. మన పార్లమెంట్ సభ్యుడు ఆర్ కృష్ణ ఇప్పుడే మనతో మాట్లాడారు. మనం చూసాం అక్కడ ఇంకా తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. మమ్మల్ని బయటికి పంపించారు, కానీ ఈ లగేజ్ కి సంబంధించినటువంటి చెకింగ్స్ అయితే ఇంకా నడుస్తూ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే పలు పార్టీల పొలిటికల్ లీడర్స్ కూడా ఈ ఫ్లైట్ లోనే
ప్రయాణించినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి కూడా అదే ఫ్లైట్లో ప్రయాణించడం జరిగింది. సాధారణంగా ఢిల్లీలో 6 గంటలకు బయలుదేరాల్సినటువంటి ఈ ఫ్లైట్ కాస్త ఆలస్యంగానే బయలుదేరింది. అయితే సాధారణంగానే విమాన సర్వీసులు చాలా వరకు కూడా ఎక్కువ లేట్ అవుతూ ఉంటాయి కాబట్టి అది సాధారణంగా తీసుకున్నా కూడా ఒక్కసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇలాంటి కాల్స్ రావడంతో హుటాహుటిన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ విమానాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ల్యాండ్ చేసిన తర్వాత వెంటనే హుటాహుటిన ప్రయాణికులందరినీ కూడా బయటికి దించేశారు. ప్రస్తుతం ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.